గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని పక్కన సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్లనే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మేము ముందుంటాయి. ఆల్ అనేది ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి స్టార్ట్ చేద్దామా వ్లాగ్ని? ఏంటి బొమ్మలు చూపిస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చాలా చోట్ల లాక్డౌన్స్ అవన్నీ కూడా తీసేశారు కదా. లాక్డౌన్ ఉన్న చోట అయితే పర్వాలేదు, లేని చోట అయితే మనం బయటికి వెళ్తూనే ఉంటాము, అవి ఇవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం తప్పకుండా మాస్కులు కానీ లేదంటే కర్చీఫ్స్ కానీ కట్టుకొని వెళ్ళాలి. అలానే శానిటైజర్స్ అలాంటివి రాసుకొని వెళ్తే మనకి మన ఇంట్లో వాళ్ళకి మంచిది. అది ఒకసారి షేర్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే మేము బయటికి వెళ్ళినప్పుడు చాలామంది కూడా మాస్కులు కానీ ఇలాంటివి ఏమీ వేసుకోవట్లేరు. దానివల్ల మనకే కాదండి, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వ్లాగ్లో నేను మీకు చూపిస్తున్నది, లాస్ట్ టైం నేను వీడియోలో పెయింటింగ్ వర్క్ చూపించాను కదా, ఆ పెయింటింగ్ వర్క్స్ నేను ఈ విధంగా చేశాను. ఇక్కడ ఒక స్టోన్ మీద కూడా నేను పెయింట్ వేశానండి. అలానే ఇక్కడ ఒక డ్రాయింగ్ కూడా వేశాను. దీన్ని మనం డెకరేషన్గా వాడుకోవచ్చు, అంటే ఎక్కడన్నా మొక్కల దగ్గర కానీ అలా పెట్టచ్చు, లేదు అంటే పేపర్ వెయిటర్ కింద కూడా వాడుకోవచ్చు. ఆ విధంగా వాడడం వల్ల మనకి అంటే మనం వేసిన డ్రాయింగ్ మన కళ్ళ ముందు కనిపిస్తూ హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేను ఇక్కడ ఈ డ్రాయింగ్ అయితే వేశాను. ఇక్కడ నేను డ్రాయింగ్ వర్క్లో బిజీగా ఉన్నాను కదా, మా పిల్లలు వీళ్ళంతా కూడా నాకు వాళ్ళకు తోచినట్లుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలా మా ఇంట్లో అందరం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే డిఐవైస్ అంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని మా ఇంట్లో ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. డిఐవైస్ తొందరగా అవ్వండి, అందుకే మీకు షేర్ చేయడం కూడా కొంచెం లేట్ అయిపోతుంది, ఏమనుకోవద్దు. అలానే ఇక్కడ మా బాబు మా పాప ఇద్దరు కూడా ఒకరికొకరు అంటే నేను చేస్తానని చెప్పి లాస్ట్కి అయితే ఒకళ్ళు అలుగుతానే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ కూడా అదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా నేను వర్క్స్ చేశానని. ఇవేంటంటే నేను అయితే ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ వాడాను. అవైతే త్వరగా ఆరిపోతాయి, అందుకని నేను అవి వాడాను. లేదంటే మీరు ఆయిల్ పెయింట్స్ అయినా వాడచ్చు. అవైతే ఏంటంటే కొంచెం ఆరడానికి టైం పడుతుంది, వాటికైతే ఈ విధంగా ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ నేను యాక్రిలిక్ కలర్స్ వాడాను కాబట్టి మనం ఎప్పుడైనా డస్ట్ పట్టిందని చెప్పి దాన్ని క్లీన్ చేద్దామంటే పెయింట్ కూడా ఊడిపోతుంది. అందుకని ఇక్కడ నేను వార్నిష్ వేస్తున్నాను. ఈ వార్నిష్ అనేది మనకి ఎక్కడైనా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. లేదు అంటే మనకి ఫెవికాల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా 1:1 రేషియోలో వాటర్ని మిక్స్ చేసి అప్లై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది, ఇవి నేను మీకు చూపించాను కదా ఇందాక రాత్రి నేను వార్నిష్ వేశానని. వీటిని ఫ్యాన్ కింద ఉంచానండి, కానీ స్టిక్కీగా ఉన్నాయి. వార్నిష్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అందుకని ఇక్కడ నేను కొద్దిసేపు ఎండలో ఉంచాను. ఇక నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఇక వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. టీ పెట్టడం నుంచి ఇక ముందు రోజు పనులు కొన్ని పెండింగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేస్తూ వచ్చేస్తున్నాను. అలానే ఇక్కడ మొక్కల దగ్గర కూడా కొంచెం పని ఉంది, ఆ పని కూడా చూపిస్తాను మీకు. జస్ట్ కొంచెం క్లీనప్ చేశాను అంతే. చూసారు కదా, ఇక్కడ మొక్కల దగ్గర కూడా కొంచెం ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి, ఇక్కడ అన్నీ కూడా మనం ఎగ్ షెల్స్ కానీ లేదంటే ఇంకేమన్నా ఫెర్టిలైజర్స్ అవి వేస్తూ ఉంటా, అవన్నీ తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుందండి. ఇక మేము బయటికి వెళ్ళాము, అంటే కొన్ని సరుకులు అలాంటివి తెచ్చుకునేది ఉంది. చూసారు కదా, మాస్క్ అంటే కర్చీఫ్ కట్టుకున్నాను. తప్పకుండా మీరు బయటికి వెళ్ళే పనులు కనుక ఉంటే డెఫినెట్గా ఇలానే ఏదో ఒకటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ బయట నుంచి వచ్చిన తర్వాత ఈరోజు టిఫిన్లకి ఏమీ ప్రిపరేషన్ చేయలేదండి. నేను ముందు రోజు నైట్ అన్నం ఉంటే దీన్ని ఈ విధంగా చల్లన్నం చేశాను. దాంతోపాటు కాంబినేషన్గా పక్కన మీకు కనిపిస్తున్నాయా బజ్జీలు అప్పడాలు చేశాము, అంటే వడియాలు. ఇవి వేయించుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఈరోజు బజ్జీలు కూడా చేశానండి మార్నింగ్. అంటే మార్నింగ్ కాదులేండి, కొంచెం 10-10:30 అలా అవుతుంది బయట నుంచి వచ్చిన తర్వాత. ఇక ఎందుకో ఇలా చేయాలనిపించింది నాకు, ఆలు బజ్జీ అవి చేశాను.
ఈ విధంగా ఈ మధ్యలో ఈ చల్లన్నం అనేది 1, 2 సార్లు నేను ట్రై చేశాను. నాకెందుకో అనిపించింది. అంటే ఎప్పుడు తాలింపు అన్నము ఇలా చేసుకోవడం కాకుండా మధ్యలో మనకి అన్నం మిగిలిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ముందు రోజు నైటే మనం కొంచెం అన్నం మిగిలిన అన్నంలో పెరుగు, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. వేసి కొంచెం వాటర్ పోయండి. దానివల్ల మనకి మజ్జిగలాగా ఉంటుంది. ఓవర్ నైట్ అంతా ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లేని టైంలో ఈ విధంగా చేసుకోండి. హెల్త్‌కి కూడా మంచిది. నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్‌నూను అంటే ఇప్పుడు 12 అట్లా అవుతుంది. ఈ టైంలో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇందాక ఎండలో పెట్టానని, త్వరగా ఎండిపోయినట్టు అయిపోయింది. ఇక వీటికి ఇక్కడ నేను హోల్స్ పెట్టేసాము ఆల్రెడీ. ఆ మూతలకి హోల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మనం పెయింట్ వేసేటప్పుడే హోల్ పెట్టాను నేను. ఇక్కడ ఆ పెయింటింగ్ వర్క్ అదంతా ఫినిష్ అయిపోయినాక, వార్నిష్ అదంతా ఫినిష్ అయినాక ఇక్కడ నేను నాబ్స్ని పెట్టించాను. ఎందుకంటే ఈ విధంగా నాబ్స్ పెడితే అందంగా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ నాకు 3 ఒకేలాగా దొరకలేదండి సెట్ లాగా. నా దగ్గర పాతవి ఉంటే అవే వాడాను. కాకపోతే అన్నీ కూడా 2, 2 ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ 2 బ్లాక్ పెట్టాను. ఒకటి మాత్రం బ్రాస్ పెట్టాను. నెక్స్ట్ తర్వాత ఇవి మనకి షాప్స్ అలాంటివి ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్‌గా తీసుకొచ్చి మొత్తం 3 ఒకేలాగా పెట్టాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్‌గా మనం కూడా ఈ విధంగా డెకరేటివ్ జార్స్ రెడీ చేసుకోవచ్చు. అలానే మూతలకి ఇక్కడ నాబ్స్ ఉండడం వలన చూడడానికి అందంగా ఉంటాయి. అలానే వీటిని డెకోర్ పీసెస్ లాగా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇవి ప్లాస్టిక్‌వి కదా, నేను నా దగ్గర అంతకుముందు గ్లాస్ జార్స్‌కి కూడా నేను ఈ విధంగానే చేశాను. అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోస్‌లో తప్పకుండా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఎలా అనిపించాయి, నచ్చాయా? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా అనిపించినాయండి ఇవి ఈ విధంగా డెకరేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ నేను ఈరోజు ఆఫ్టర్నూను లంచ్‌కి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈ వంకాయ కర్రీ రెసిపీని ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఒక వ్లాగ్‌లో. అందుకని ఇప్పుడు జస్ట్ చూపించేస్తాను అంతే మీకు. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి నేను మీకు సరుకులు సర్దుకుంటున్నానండి. ఒకసారి చూపిద్దాం అనిపించింది. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవైతే నేను డీమార్ట్‌కి వెళ్ళాను గానీ ఫస్ట్ డీమార్ట్‌లో బాగా రష్‌గా ఉందండి. అందుకని మెట్రోలో సరుకులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంత్లీ మామూలు సరుకుల్లాగానే తీసుకున్నాను. డెకరేషన్ ఐటెమ్ గానీ అలాంటివి ఏమీ తీసుకోలేదు. ఇప్పుడొచ్చేసి సరుకులు అవన్నీ సర్దేశానండి. పిల్లలతో కూడా కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 5, 5:30 అలా అవుతుంది. ఇక టీ పెట్టుకోవాలి కదా, టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తప్పకుండా టీ అనేది టైం టు టైం కావాలనిపిస్తూ ఉంటుంది. లేదంటే మాత్రం కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి డల్గా ఉంటుంది కదా, నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా కొంచెం అలవాటు అయిపోయింది. ఇక మేము టీ తాగుతూ ఉంటే పిల్లలు వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఈ మధ్యన స్టార్ట్ చేశారు కదా, అవి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు టీవీలో. ఇక మేము కూడా టీ తాగిన తర్వాత మళ్ళీ ఇక డిన్నర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక నా పని హడావుడి స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు డిన్నర్కి వచ్చేసి నేను పప్పుచారుని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఆ వీడియో అంటే ఈ రెసిపీని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ మీకు ఒక లుక్ చూపిస్తున్నానంతే. ఈరోజు మాకు డిన్నర్కి వచ్చేసి నేను పప్పుచారు చేశాను. మా ఇంట్లో అయితే పప్పుచారు అంటే చాలా అందరికీ ఇష్టం అండి. చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టం అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.
ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.